చేస్తున్నానండి. ప్రేమైన గ్రామస్తులారా, ఈరోజు ఈ సాయంకాల వేళల్లో మీ మధ్యకు వచ్చి ఈ రక్షణ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నామంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంటే, మనం పాపం చేసి మనం పొందవలసిన రక్షణ భాగ్యాన్ని తప్పిపోతే ఆయన తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు, పాపుల వైపోయిన మన కొరకు ఆయన కుమారుణ్ణి ఈ లోకంలో బలియాగం కింద శిలువయాగంలో మరణించి మూడో దినమున తిరిగి లేవాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు కుమారుడైన దేవుడు వచ్చి ఆయన జరిగించవలసిన ఆ గొప్పదైన రక్షణ భాగ్యాన్ని, ఆ శిలువ యాగాన్ని జరిగించారండి. అది ఎవరి కోసమంటే మన కోసమండి. ఎందుకంటే లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం సెలవిస్తుందండి. వాక్యం సెలవిస్తున్న ప్రకారం నీతిమంతుడు ఒక్కడు లేడు కదా. పాపుల కొరకు ఆ బలియాగాన్ని లేదంటే రక్తాన్ని చిందించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. అందుగురించే దేవుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని విడిచి పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చి పాపులమైన మనల్ని తన రక్తం చేత కడిగి శుద్ధీకరించాడండి. శుద్ధీకరించి ఆయన తనున్న లోకంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడి వచ్చాడండి. ఎందుకంటే చూడండి, ఒకసారి దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, దేవుడు ఈ సృష్టి యావత్తుని ఒక మాట ద్వారా కలగజేశాడండి. ఒక మాట ద్వారా కలగజేసి దేవుడు మనిషిని మాత్రం తన చేతులతో, తన స్వహస్తాలతో నిర్మించాడండి. నిర్మించి తన నాసికారంధ్రములలో జీవవాయువును ఓదోగా ఆయన జీవాత్మ అయ్యాడు. మనిషిని మట్టికి చేతులతో ఎందుకు ప్రేమించాడంటే, మనిషిని ప్రేమించాడండి. మనిషిని ప్రేమించాడు కాబట్టి తనకు పిల్లలు కావాలని దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించి మనకంటూ ఒక నిరీక్షణ నుంచి లేదంటే ఒక పరీక్ష ఉంచాడండి. ఆ పరీక్షలో మనందరం గెలవాలని ఆయన ఆశపడితే మనలో ఎవడును పాపం చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉండి ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనలో ఎవరు నెరవేర్చలేదండి. గనుకనే యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన ఆజ్ఞ నెరవేర్చి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి తనకు కుమారులుగా స్వీకరించాడండి. కాబట్టి సూర్యుని వెలుతురుని కానీ ఈ గాలిని కానీ మనం అనుభవిస్తున్న ఈ చల్లని వాతావరణం కానీ మనలో ఎవరు తయారు చేయలేదండి. మనలో ఎవరు తయారు చేయకపోవడం పక్కన పెడితే దేవుడు ఇచ్చిన ఆ గొప్పదైన భాగ్యాన్ని ఎవడో గుర్తించ